Good evening, students. And today I will discuss about methodology of the mathematics. Methodology of the mathematics discuss చేద్దాం. దానిలో ఏంటంటే ఫస్ట్ వన్ బిఫోర్ గోయింగ్ ఇంట్రడక్షన్ అనమాట. ఇంట్రడక్షన్ అనేది ఈ మెథడాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్లో ఇంట్రడక్షన్ అంటే ఏమేమి నేర్చుకుంటాం అనే దానిలో ఫస్ట్ వన్ వచ్చి డెఫినేషన్స్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ అండ్ హిస్టరీ ఆఫ్ ద మ్యాథమెటిక్స్. నెక్స్ట్ వన్ వచ్చి మ్యాథమెటిక్స్కి వేరియస్ సబ్జెక్ట్స్కి ఉన్న రిలేషన్ అనమాట. ఫిజికల్ సైన్స్కి కానీ, బయాలజికల్ సైన్స్కి కానీ, ఆర్ట్స్కి కానీ. నెక్స్ట్ వన్ వచ్చి లాంగ్వేజెస్కి కానీ. లెటర్ ద వాల్యూ తర్వాత మనం ఏం డిస్కస్ అంటే మ్యాథమెటిక్స్ యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి, అలాగే టీచింగ్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్, ఏఎం ఆఫ్ ద అసలు ఈ మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడం వలన ఉద్దేశం ఏంటి, ఈ అన్నిటి గురించి మనం ఈ లెసన్లో నేర్చుకున్నాం ఉంటుంది. ఇది ఇంట్రడక్షన్ అని చెప్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఏం చేసేది ఆబ్జెక్టివ్స్ అనమాట. ఈ ఆబ్జెక్టివ్స్లో మనం ఏమేమి నేర్చుకుంటామంటే ఫస్ట్ వన్ వచ్చి అండర్స్టాండింగ్ ద క్యారెక్టరిస్టిక్స్, దాని యొక్క అవలక్షణాలు. నెక్స్ట్ వన్ వచ్చి డెవలప్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, దాని యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి. నెక్స్ట్ వన్ డెవలప్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఈ మ్యాథమెటిక్స్ అనేది ఎలా డెవలప్ అయ్యింది. నెక్స్ట్ వన్ అండర్స్టాండ్ ద ఎప్రిషియేషన్ రోల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ మోడర్న్ సొసైటీ. ఈ మ్యాథమెటిక్స్ అనేవి డెవలప్ అవడం వలన ఈ మోడర్న్ సొసైటీలో ఎలాగా అభివృద్ధి చెందింది, ఎలా ఎప్రిషియేషన్ అయిందనమాట, ఎలా డెవలప్ జరిగింది అనే దాన్ని కూడా దీనిలో నేర్చుకుంటాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేది అండర్స్టాండ్ ద రిలేషన్ బిట్వీన్ ఈ మ్యాథమెటిక్స్కి వేరే సబ్జెక్ట్స్కి ఉన్న రిలేషన్స్ అనమాట. వేరియస్ సబ్జెక్ట్స్కి ఉన్న రిలేషన్స్ గురించి కూడా తెలుసుకుంటాం. అదే మ్యాథమెటిక్స్ విత్ బయాలజికల్ సైన్స్ ఆర్ స్టాటిస్టిక్స్, అలాగే లాంగ్వేజెస్కి వీటి మధ్య ఉన్న సంబంధాన్ని, రిలేషన్షిప్ని కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వన్ నో ద వాల్యూ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇంకోటి ఏంటంటే ఈ మ్యాథమెటిక్స్ వాల్యూస్ అనేది ఎడ్యుకేషన్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి అండర్స్టాండింగ్ నీడ్ ఫర్ ఆబ్జెక్టివ్ బేస్డ్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. ఈ మనం అర్థం చేసుకుని ఈ యొక్క ఉద్దేశాలు ఆబ్జెక్టివ్ బేస్డ్ టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఈ ఆబ్జెక్టివ్ బేస్ టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా మనం దీనిలో నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ అంటే ప్రత్యేకంగా ఈ మ్యాథమెటిక్స్ టీచింగ్లో ఉండే ఆబ్జెక్టివ్స్ని కూడా దీనిలో నేర్చుకుంటాం అనమాట. ఇదంతా దీని ఆబ్జెక్టివ్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసేపటికి మనం ఏం నేర్చుకుంటాం అంటే డెఫినేషన్స్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్, అంటే ఏ సైంటిస్టులు ఏ విధంగా డిఫైన్ చేశారు, డెఫినేషన్స్ అనేవి మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసేసి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎలా డిఫైన్ చేశారు అనేది 1933 వాళ్ళు ఏమేమి డిఫైన్ చేశారంటే ద అబ్స్ట్రాక్ట్ సైన్స్ విచ్ ఈజ్ ఇన్వెస్టిగేటెడ్ డిటెక్టివ్లీ అండ్ conclusions implicate elementary concepts of the spectral and numerical relations and which includes the main divisions and geometry, arithmetic and algebra. వీటికున్న రిలేషన్స్ మొత్తాన్ని తెలియజేసేదాన్ని మ్యాథమెటిక్స్ అన్నారనమాట. అంటే అబ్స్ట్రాక్ట్ అంటే సంగ్రహించడం, అంటే టు టేక్అవుట్ ద సైన్స్ విచ్ ఈజ్ ఏంటి ఇన్వెస్టిగేషన్ డిటెక్టివ్లీ, అంటే ఇన్వెస్టిగేషన్ తర్వాత వచ్చే ఫైనల్ ఈల్డ్ లేకపోతే రిజల్ట్ అనమాట. కంక్లూషన్ ఈ వచ్చిన కంక్లూషన్స్ని దేనికంట ప్రాథమికమైన కాన్సెప్ట్స్ ఆఫ్ ఏ స్పెక్ట్రల్ అంటే ఇట్ మీన్స్ టు స్పేస్ అండ్ న్యూమరికల్ రిలేషన్స్ అంటే ఈ సంఖ్యలకి మధ్య ఉన్న రిలేషన్స్ అనమాట. ఈ సంఖ్యల మధ్య ఉన్న రిలేషన్స్ విచ్ ఇంక్లూడ్స్ ద మెయిన్ డివిజన్స్, దానిలో కలుపుకుని ఏ వాటికి డివిజన్స్ ఉన్నాయంట జియోమెట్రీ. నెక్స్ట్ జియోమెట్రీ అంటే స్పేస్లో ఉండే షేప్స్ అనమాట. నెక్స్ట్ వన్ ఇప్పుడు ట్రయాంగిల్స్, అలాగే స్క్వేర్స్, అలా అన్నిటికి జియోమెట్రీ అండ్ అర్థమెటిక్ ఇట్ మీన్స్ క్యాలిక్యులేషన్స్ అనమాట. అర్థమెటిక్
అండ్ ఆల్జీబ్రా అంటే సాల్వింగ్ ద ఈక్వేషన్ 4x + 3y = 2 అలాంటి ఈక్వేషన్స్ ఆల్జీబ్రిక్ అని సాల్వ్ చేయడం. దీని గురించి చెప్పుద్దని చెప్పారు ఎవరో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. దీని రిలేషన్ తెలియజేసేదాన్ని మనం మ్యాథమెటిక్స్ అని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ 1933లో ఇలా డిఫైన్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ వాళ్ళు ఏం చేశారు, ఏమని డిఫైన్ చేశారు, ద స్టడీ ఆఫ్ మెజర్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ అండ్ రిలేషన్షిప్ ఆఫ్ ద క్వాంటిటీస్ అండ్ సెట్ యూజింగ్ ద నెంబర్స్ అండ్ సింబల్స్. ఇప్పుడు ఏం చేశారు, నెక్స్ట్ ఏమని అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ వాళ్ళు ఏం చెప్పారంట, స్టడీ ఆఫ్ మెజర్మెంట్స్ అంటే కొలతలు స్టడీ చేయడం, నెక్స్ట్ వన్ మెజర్మెంట్స్, నెక్స్ట్ ప్రాపర్టీస్ దాని యొక్క ధర్మాలు అండ్ రిలేషన్ దేంతో ఈ క్వాంటిటేటివ్ అంటే పరిమాణం యొక్క రిలేషన్స్ అంటే క్వాంటిటీ యొక్క రిలేషన్స్ అండ్ సెట్ యూజింగ్ దేన్ని యూజ్ చేసి సెట్ ఆఫ్ నెంబర్స్ అనమాట. సెట్ ఆఫ్ నెంబర్స్ అండ్ సింబల్స్. నెంబర్స్ యూజ్ చేసుకుని సింబల్స్ అంటే 1 ton 2 tons అలాగా. దీని గురించి చెప్పింది ఎవరో అమెరికన్ హెరిటేజ్ వాళ్ళు ఎప్పుడు 2000లో చెప్పారనమాట. నెక్స్ట్ ద సైన్స్ నెక్స్ట్ వన్ ఎవరంటే ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఎన్సైక్లోపీడియా వాళ్ళు ఏమని చెప్పారు, ద సైన్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అంటే నిర్మాణం, ఆర్డర్స్ క్రమం అండ్ రిలేషన్ దట్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ద ఎలిమెంటరీ ప్రాక్టీసెస్ ఆఫ్ కౌంటింగ్ అండ్ మెజరింగ్. వీళ్ళు కూడా ఏం చెప్తారు, ఎలిమెంటరీ ప్రాక్టీస్ అంటే కౌంట్ చేయడం అంటే యాడ్ చేయడం ఇలా చేయడం అనమాట కౌంటింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ మెజరింగ్, ఎంత పరిమాణం ఉన్నదాన్ని మెజర్ చేయడం అంటే దాని డైమెన్షన్స్ అనమాట ఒకటి. నెక్స్ట్ డిస్క్రైబింగ్ ద షేప్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అలాగే ఈ షేప్స్ ఇప్పుడు స్క్వేర్ కింద పెట్టినప్పుడు ఎంత వస్తుంది. ఇప్పుడు మీరు రైల్వే వాళ్ళు చూసారనుకో, రైల్వే వాళ్ళు మనం ఏమంటాం పెద్ద రాళ్ళు గుట్టలు పెట్టేటప్పుడు గ్రావెల్ గుట్టలాగా పెట్టేటప్పుడు వాళ్ళు స్క్వేర్ కింద చేస్తారు. ఓకే దీని పరిమాణంలో ఎంత ఉంటుంది, ఇన్ని టన్స్ ఆఫ్ ఈ రాక్స్ ఇన్ టైప్స్ ఆఫ్ ఈ రాక్స్ అనేవి పడతవి, ఎంత ఉంటుంది ఈ ఏరియాలో ఎంత ఉంటుంది అని వాళ్ళు మెజర్ చేస్తారన్నమాట. దాన్ని కూడా ఉపయోగిస్తారనమాట. ఓకే దాన్ని కూడా ఉపయోగిస్తారు. ఇది ఎవరు చెప్పారంటే ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అనే వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ వన్ వచ్చేసి అరిస్టాటిల్ అనమాట. అరిస్టాటిల్ ఏమని డిఫైన్ చేశాడు, సైన్స్ ఆఫ్ క్వాంటిటీ అంటే ఈ క్వాంటిటీ అనేది ఇప్పుడు మనం చెప్తాం కదా, ఈ పరిమాణం ఎన్ని ఉన్నాయి, ఎన్ని సంఖ్యల్లో చెప్తా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, 20 ఉన్నాయా, లేకపోతే 30 ఉన్నాయా, 100 ఉన్నాయా, 1000 ఉన్నాయా, అలాగే ఈ క్వాంటిటీ అనే దాని గురించి చెప్పాడనమాట. సైన్స్ ఆఫ్ క్వాంటిటీ ఈ సంఖ్యని తెలియజేసేదాన్ని మనం మ్యాథమెటిక్స్ అని చెప్పాడనమాట. అరిస్టాటిల్ క్లాసిఫై ద సైన్స్ ఆఫ్ డిస్క్రీట్ క్వాంటిటీస్ విచ్ స్టడీస్ దానిలో ఏమేమి చేస్తామన్నమాట, అర్థమెటిక్ అంటే న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్, నెక్స్ట్ కంటిన్యూస్ క్వాంటిటీ బై ద జియోమెట్రీ. అలా కంటిన్యూస్ క్వాంటిటీ అనుకో మనం ఏరియాని బట్టి షేప్ని బట్టి కూడా తెలియజేస్తా అని చెప్పాడు అనమాట. ఎవరో అరిస్టాటిల్ సింపుల్గా చెప్పాడు, ద సైన్స్ ఆఫ్ క్వాంటిటీస్ అంటే దాని పరిమాణాన్ని తెలియజేసే శాస్త్రాన్ని మ్యాథమెటిక్స్ అంటారని కూడా చెప్పాడు. నెక్స్ట్ అగస్టిన్ కోమ్ట్ ఈయనేమని డిఫైన్ చేశాడంటే, మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ కోఆర్డినేషన్ ఫినామినా ఇన్ ఆల్ అదర్ ఫీల్డ్స్. ఈ మ్యాథమెటిక్స్ అనేది కోఆర్డినేషన్ ఫినామినా అంటే అన్నిటిని కోఆర్డినేట్ చేసుకుని తీసుకొస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మదర్ ఆఫ్ ద సైన్స్, ఈ తల్లి లాంటిదే అని చెప్పొచ్చు. ఈ సైన్స్ అన్నిటికి ఈ మ్యాథమెటిక్స్ అనేది తల్లి లాంటిదే అని డిఫైన్ చేశాడు అనమాట. ఈజ్ ద మదర్ ఆఫ్ సైన్స్ అని డిఫైన్ చేశాడు. ఇంకోటి ఏంటంటే ఈయన డిఫైన్ చేసిన దానిలో ఫినామినా టు ఆల్ అదర్ ఫీల్డ్స్, సైన్స్ ఆఫ్ ఇండైరెక్ట్ మెజర్మెంట్స్ అని కూడా అంటారు. ఇప్పుడు సపోజ్ మనం తీసుకున్నాం అనుకో,
స్టార్స్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకు ఉంటాయి. దాన్ని డైరెక్ట్గా మనం టేప్ ఇచ్చుకుని ఇలా మెజర్ చేయలేం. దాన్ని ఏం చెప్పాడు, ఇండైరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట. ఇండైరెక్ట్ మెజర్మెంట్స్ అనే దాన్ని మనం ఏం చేస్తే ఈ క్వాంటిటీ కెనాట్ మెజర్ బై ద డైరెక్ట్గా మనం కొలవలేము, కానీ ఇండైరెక్ట్ మెథడ్ అని అంటే ద డిస్టెన్స్ ఆఫ్ ద ప్లానెట్స్, ద సైజ్ ఆఫ్ ద యాటమ్స్ బై మీన్స్ ఆఫ్ దేర్ రిలేషన్స్ ఆఫ్ ఏ క్వాంటిటేటివ్ దట్ కెన్ బి మెజర్డ్ డైరెక్ట్లీ. అప్పుడు ఏం చేసాం, ఈ క్వాంటిటేటివ్ని మిగతా వాటిని తగ్గ ఈ క్వాంటిటేటివ్ని అని మనం డైరెక్ట్ కూడా మెజర్ చేస్తాం. దీన్ని ఏం చేశాడంటే ఇండైరెక్ట్ మెజర్మెంట్ చేసే ఆఫ్ ఎ క్వాంటిటీ అని చెప్పాడు. ఇండైరెక్ట్ మెజర్మెంట్స్ అంటే స్పేస్ థింగ్స్ అనమాట. అలాగే డైరెక్ట్గా చేసే వాటిని కూడా ఇప్పుడు సైజ్ ఆఫ్ ద యాటమ్ ఇవన్నీ యాంగ్స్ట్రామ్స్లో వీటిల్లో కూడా ఉంటాయి. ఆ విధంగా చెప్పాడు అనమాట. ఎవరు, ఆగస్టిన్ కోమ్ట్. నెక్స్ట్ వన్ చేసేదాన్ని నెక్స్ట్ అనదర్ వాళ్ళు డిఫైన్ చేసింది ఏంటంటే అకార్డింగ్ టు ద క్యాంట్ అనే సైంటిస్ట్ ఏమని డిఫైన్ చేశాడంటే మ్యాథమెటిక్స్ ఈజ్ ద ఇండిస్పెన్సిబుల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ రీసెర్చర్. ఇండిస్పెన్సిబుల్ అంటే అబ్జల్యూట్గా డిఫైన్ చేసేదాన్ని, అబ్జల్యూట్లీ నోన్ అనమాట. అబ్జల్యూట్లీ నోన్ ఖచ్చితంగా చెప్పేదాన్ని ఇండిస్పెన్సిబుల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్తాం. ఖచ్చితంగా చెప్పేదాన్ని ఇండిస్పెన్సిబుల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ రీసెర్చర్స్. మనం ఈ ఫిజికల్ రీసెర్చ్లో ఈ నేచర్లో చేసే అన్ని రీసెర్చర్కి ఇదేంటి ఇండిస్పెన్సిబుల్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఖచ్చితంగా చెప్పే వాల్యూ చెప్పే థింగ్ అనమాట. ఒక టూల్ లాగా ఉపయోగపడుతుంది అని చెప్పాడు. ఎవరో కెంట్ అనమాట. మ్యాథమెటిక్స్ ఈజ్ ద ఇండిస్పెన్సిబుల్ మెజర్మెంట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ రీసెర్చర్ చెప్పింది. నెక్స్ట్ గాస్ ఏం చెప్పాడంటే మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ క్వీన్ ఆఫ్ సైన్స్. ఇది సైన్స్ యొక్క రాణి అని చెప్పాడు అనమాట. అండ్ అర్థమెటిక్ ఈజ్ ఏ క్వీన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఏ క్వీన్ ఆఫ్ సైన్స్ అని చెప్పాడు. నెక్స్ట్ ఏంటి, అర్థమెటిక్ ఈజ్ ఏ క్వీన్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్. ఇక్కడ ఈయన రెండు చెప్పాడు. మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ క్వీన్ ఆఫ్ సైన్స్ అని చెప్పాడు. నెక్స్ట్ అర్థమెటిక్ ఈజ్ ఏ క్వీన్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్. ఈ ఆల్ మ్యాథమెటిక్స్కి అర్థమెటిక్ అనేది క్వీన్ అని కూడా చెప్పాడు అనమాట. నెక్స్ట్ బెకెన్ సెడ్ ఏం చెప్పాడు, మ్యాథమెటిక్స్ ఈజ్ ద గేట్వే అండ్ కీ టు ఆల్ సైన్సెస్. ఇంకోటి ఏం చెప్పాడంటే బెకెన్ అనే అతను సింపుల్గా చెప్పాడు మ్యాథమెటిక్స్ ఈజ్ ద గేట్వే అండ్ కీ టు ఆల్ సైన్సెస్. తెలుసు కదా, మ్యాథమెటిక్స్ అని గేట్వే ఒక ద్వారం లాంటిది, ఎంట్రన్స్ కూడా అండి. టు కీ ద ఆల్ ద సైన్సెస్ అంటే ఒక తాళం చెవి, అంటే ఇట్ కెన్ సాల్వ్ ద ఆల్ ద థింగ్స్ అని చెప్పాడు ఎవరో బెకెన్. అండ్ ఆల్ ద డెఫినేషన్స్ ఆఫ్ ద ఎంపసైజ్ ఇన్ ద మ్యాథమెటిక్స్లో ఇవన్నీ సైంటిఫిక్ కాన్సెప్ట్ మ్యాథమెటిక్స్ ఈజ్ అ లాంగ్వేజ్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అండ్ సెటన్ నో మోర్ మార్వెలస్ లాంగ్వేజ్ క్రియేటెడ్ బై ద మైండ్ ఆఫ్ ద మ్యాన్. ఎవరు చెప్పారంట, లిండ్సే అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ లాంగ్వేజ్, ఇది ఒక భాష ఆఫ్ ఏ ఫిజికల్ సైన్స్కి ఇది ఒక భాష. అండ్ సెటన్లీ నో మోర్ మార్వెలస్ లాంగ్వేజ్, ఇంకా దీనికి మించిన లాంగ్వేజ్ లేదు, వాజ్ క్రియేటెడ్ బై ద మైండ్ ఆఫ్ ద మ్యాన్స్. మనుషుల యొక్క మైండ్, ఈ లాంగ్వేజ్ మనిషి యొక్క మైండ్ మించిన లాంగ్వేజ్ లేదు, అదే ఏదంటే మ్యాథమెటిక్స్ అని చెప్పాడు అనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ దీన్ని మించిన ఎక్స్ప్రెస్ చేయడానికి మ్యాథమెటిక్స్ని మించిన లాంగ్వేజ్ ఇంకొకటి లేదు అని మనిషి యొక్క మైండ్ మీద చెప్పాడు అనమాట. మైండ్ అనేది అలా ఎగ్జిస్ట్ అయిందని. దిస్ డెఫినేషన్ రివైల్స్ ఏ యూనిక్ నేచర్. ఏంటంటే మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ లాంగ్వేజ్ విచ్, ఈ యూనిక్ నేచర్లో ఏమేమి నేర్చుకుంటాము అంటే ఒకటి సింబల్స్, టర్మ్స్, ఆ యొక్క టర్మ్స్, సింబల్స్ అంటే ప్లస్ మైనస్ అలాంటి, టర్మ్స్ అంటే ఎడిషన్ సబ్స్ట్రాక్షన్స్ ఇలాంటివన్నీ. నెక్స్ట్ ఆపరేషన్స్ అంటే క్యాలిక్యులేషన్స్ అనమాట. 2 + 2 = 4, నెక్స్ట్ 2 - 1 = 1 అలాంటి ఆపరేషన్స్ అనమాట.
విచ్ కెన్ హ్యాండిల్ ద ఐడియా ఆఫ్ ఏ ప్రెసిషన్ అండ్ కాన్షియస్నెస్. అంటే ప్రెసిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ సమ్ వాల్యూస్ తీసుకున్నప్పుడు ప్రెసిషన్ అంటే ఏంటి 9.1, నెక్స్ట్ వన్ 9.1, నెక్స్ట్ వన్ 9.3 అనమాట. ఇలా ఉన్న వాటిని మనం ఏం చేస్తాం, ఈ 9.1 వాల్యూస్నే మనం ఏమంటాము, ప్రెసిషన్ వాల్యూస్ అంటాం అనమాట. అలాగే ఈ ప్రెసిషన్స్కి నెక్స్ట్ కాన్షియస్నెస్, మనం చేసింది కరెక్ట్ అని చెప్పుకోవడానికి ఈ అన్నోన్ టు మనకు తెలియని వాళ్ళకి కూడా చెప్పవచ్చు అదర్ లాంగ్వేజెస్లో. అంటే కరెక్ట్గా ఏ లాంగ్వేజ్లో తీసుకున్నా మనం 2ని 2 అంటాం, 3ని 3 అంటాం, 4ని 4 అంటాం. ఇట్ కెన్ ఎక్స్ప్రెస్ ద వే